నమస్తే. తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి. చాలా పొలిటికల్ అప్డేట్స్ ఉన్నాయి. చాలా పరిణామాలు జరుగుతున్నాయి. సో ముఖ్యంగా కవిత ఇష్యూ చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ని కార్నర్ చేస్తున్నది ఆమె. సో బీఆర్ఎస్ ఖతమవుతున్నది అని అంటే, ఇబ్బందుల్లో ఉన్నది అని అంటే ఫస్ట్ పాయింట్ మనం చెప్పుకోవాల్సింది కవిత. ఖచ్చితంగా దాంట్లో ఏం డౌట్ లేదు. అండ్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఎన్ని సీట్లు సాధించింది అంటే, మరి వీళ్ళు చెప్తున్న పరిపాలన అంత అద్భుతంగా ఉంటే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం 70% పైన రావాలి. కానీ ఆ పరిస్థితి ఏం కనబడట్లేదు. చాలా ప్రాంతాల్లో మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయి. బీఆర్ఎస్ గెలిచింది. బీజేపీ అసలు ఏం లేదనుకున్న దగ్గర కూడా యూత్ కొంతమంది నిలబడి అక్కడ కూడా గెలుపొందారు. ఇండిపెండెంట్ గెలిచారు. బీసీలు చాలామంది ఇక్కడ గెలవడం జరిగింది. జనరల్ సీట్స్లో ఎస్సీలు కూడా గెలవడం జరిగింది. ఇది చాలా మంచి పరిణామం. అండ్ భారతీయ జనతా పార్టీకి ఏమైంది అని ఒక చర్చ నడుస్తున్నది. బండి సంజయ్ ఈటలకు అస్సలే పడతలేదు. ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటున్నారు. ఒకవైపున మోదీ వీళ్ళందరినీ కలిపి తిట్టినా కూడా ఇంకా మా నాయకులకు సిగ్గొస్తలేదని ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి, మాట్లాడదాం. గ్లోబల్ సమ్మిట్ మీద చర్చ నడుస్తున్నది. రేవంత్ రెడ్డి మనవడు ఫుట్బాల్ ఎట్లా ఆడతాడు, కేసీఆర్ మనవడు ఎట్లొస్తాడని ఆనాడు ప్రశ్నించిన రేవంత్ రెడ్డి మరి మనవాడిని ఎట్లా తీసుకొచ్చినది ఒక చర్చ సోషల్ మీడియాలో చాలా బాగా జరుగుతున్నది, మాట్లాడదాం. అండ్ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం మీద చర్చ నడుస్తున్నది. సో గవర్నమెంట్కి ఎంత చెప్పినా, తెలంగాణ వాదులు, తెలంగాణ సోయున్న వాళ్ళు ఎంత ప్రశ్నించినా గవర్నమెంట్ సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి విగ్రహాన్ని చేయించిండు. సో ఈ అంశం కూడా మనం మాట్లాడాలి. నా ముందు కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు. ఆర్ఎల్డి తెలంగాణ చీఫ్, రాష్ట్రీయ లోక్దల్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు. సార్ నమస్తే. యా, ముందుగా మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఇది, ఎందుకంటే ఒకప్పుడు మీ బాస్ చంద్రశేఖర్ రావు గారు ఇప్పుడు అపోజిషన్ పార్టీ లీడర్. సరైన బయటకు వస్తలేడు. మొత్తానికి ఆ పార్టీ ఈ సిచ్యువేషన్లోకి నెట్టబడుతున్నది అని అంటే కవితనే కారణంగా కనబడుతున్నదని నాకు అనిపిస్తున్నది. మొన్న జూబ్లీహిల్స్ కావచ్చు, ఇప్పుడు ఈ లోకల్ బాడీస్లో కూడా సరే కొంత పర్ఫార్మెన్స్ ఉన్నప్పటికీ పదే పదే ఆమె కార్నర్ చేస్తూ వస్తున్నది. సో ఆమె విజయం దిశగా ఈ పరిణామాలు ఉపయోగపడతాయా, లేదు బీఆర్ఎస్ని ఖతం చేయడానికి ఉపయోగపడుతుందా? అసలు కవిత ఎలా ఉపయోగపడుతుంది? బీఆర్ఎస్కి జరిగే నష్టం ఏంటి భవిష్యత్తులో? ఒకటి, మేము సుదీర్ఘకాలంగా అసలు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడుకున్నాం. వాళ్ళ కరప్షన్ గురించి కానీ, అవకతవకల గురించి కానీ, వాళ్ళ అహంకారం గురించి కానీ, అయితే ఆశ్రిత పక్షపాతం గురించి కానీ, ఒక కోటరీ గురించి కానీ. కానీ అంతగా అది పబ్లిక్లో ఇంతగా పోలే. ఈ కవిత మాట్లాడితే పోతుంది. ఎందుకంటే ఆమె ఐఎస్ఐ సర్టిఫికేట్ లాగా మనం అనేది చెప్తుంది. ఇప్పుడు మనం అన్నప్పుడు ఏమైందంటే వీళ్ళంతా కేసీఆర్కి వ్యతిరేకం కాబట్టి అని అనుకున్నారు. డెఫినెట్లీ మనం బయటకు వచ్చాం, కోపం అంతే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆమె ఇంటర్నల్ కూతురు మాట్లాడుతుంది. ఎవరికలా నేను చెప్పినట్టు ఐఎస్ఐ సర్టిఫికేట్ ఇచ్చినట్టు అయింది. ఇప్పుడు అంతా ఒక పక్క రాటిఫికేషన్ చేస్తుంది, మనం చెప్పిన దానికి క్రెడిబిలిటీ వచ్చింది. ఇవన్నీ జరిగినప్పుడు న్యాచురల్గా నష్టం కూడా జరుగుతుంది. అవును, ఆ పార్టీ డెఫినెట్లీ ఆమె ఒక పెద్ద డెంట్ కొట్టింది, అనుమానం లేదు. సో ఇంకొకటి ఎక్స్ట్రా మాట ఏం చెప్పిందంటే, నేను అప్పట్లో చెప్తే నమ్మలేదు. మీ జ్ఞాపకం నరేంద్ర కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తెలంగాణ ఉద్యమం ముసుగులో దోపిడీ చేస్తున్నారు మావాళ్ళు అని చెప్పాడు. ఎవరు అప్పట్లో ఆ ప్రెస్ మీట్ నరేంద్ర తీసేసినప్పుడు ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ మీరు అన్నట్టు కోపం మీద అంటున్నాడు అనుకున్నారు. ఇప్పుడు ఆమె ఏమంటుంది, ఉద్యమం ముసుగులో వీళ్ళు అప్పటి నుంచే దోపిడీ చేస్తున్నారు అంటారు. స్టూడియోల ముందు ధర్నాలు చేసి పైసలు వసూలు చేసి అన్నదా లేదా అన్నది. అది కూడా అప్పటి నుంచి స్టార్ట్ అయిందని అంత క్లియర్గా ఆమె చెప్తున్నప్పుడు పార్టీ డెఫినెట్లీ డ్యామేజ్ అవుతుంది, కాదని విషయం లేదు. ఏ మాత్రం డ్యామేజ్ అవుతుంది, రేపు రాబోయే రోజుల్లో ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అనేది కాలం చెప్పాల్సింది. ఎందుకంటే చాలామందిని మనం చూసాం, వాళ్ళు వచ్చారు పోయారు. కవితను అంత ఈజీగా తీసేయలేము. ఈమెకు వచ్చినంత పబ్లిసిటీ మీడియాలో వేరే వాళ్ళకి ఎవరికి రాలే. మీకు జ్ఞాపకం ఉంటే వికారాబాద్ చంద్రశేఖర్ కావచ్చు, మన బట్టలు చింపుకున్న రవీంద్రనాయక్ కావచ్చు, అయితే కేకే మహేందర్ రెడ్డి కావచ్చు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కావచ్చు, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కావచ్చు, రెహమాన్ కావచ్చు, నేను కావచ్చు, విజయరామారావు కావచ్చు, అందరం కూడా మేము తిట్టినవాళ్ళం. ఇందులో చెప్పిన అంశాలు 75% ఆ రోజు చెప్పినవాళ్ళం. బట్ అది ఇంపాక్ట్ కంటే నేను అన్నట్టు ఇప్పుడు ఇంపాక్ట్ ఎక్కువ ఉన్నా, పబ్లిసిటీ మీడియాలో ఎక్కువ వచ్చినా డ్యామేజ్ ప్రపోర్షనేట్గా ఎక్కువ జరిగింది పార్టీ. ఓకే, అది ఎంతవరకు అనేది వెరీ డిఫికల్ట్. ఎందుకంటే అసలు నేను అనుకున్నది బీజేపీకి చేతగాక, మీరు అన్నారు ఆ మాట, బీజేపీ చేతగాక కానీ ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ వచ్చినప్పుడు, వాడు ఎంపీ స్థానాల లోపల 0 అయిపోయినప్పుడు క్లియర్ కట్ పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది ఇక్కడ. కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ నుంచి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. కానీ అన్ఫార్చునేట్లీ ఆ వ్యాక్యూమ్లో లేవాల్సిన బీజేపీ లేవకుండా ఈరోజు బీఆర్ఎస్ మళ్ళా స్టార్ట్ అయింది. అవును, ఒక కవిత తిడుతుంది, తీర్మానం మళ్ళీ తిడుతున్నాడు, మీరు తిడుతున్నారు, ఎవడు నాలాంటి తిడుతున్నాడు. అయినా
పబ్లిక్ మరి వాళ్ళు ఆల్మోస్ట్ 40% రివైవల్ ఉంది దాంట్లో. సో ఇది ఆశ్చర్యం. కాబట్టి కవిత ఇంపాక్ట్ కూడా అంత ఉందా, డిబేటబుల్. అంటే ఇప్పుడు కవితని ఈమె రేవంత్ రెడ్డి మనిషి అంటున్నారు. రేవంత్ రెడ్డి కోసం చేస్తుంది, ఈమె కాంగ్రెస్ లో జాయిన్ అవుతుంది, కాంగ్రెస్ 3 రంగుల చీర కట్టుకుంది, ఇట్లా ఇప్పుడు మొన్న కృష్ణారావు అయితే అటాకే స్టార్ట్ చేసింది కదా. చూసారు కృష్ణారావు, చూసారు. ఇప్పుడు ఆయన కృష్ణారావు అయితే పర్సనల్గానే అంటే తిట్టుకుంటారు. దీన్ని పబ్లిక్ ఎంత వరకు రిసీవ్ చేసుకుంటారు? అన్నీ అంటే ఈమె public కాంగ్రెస్ కింద జత కడతారా, లేదు బీఆర్ఎస్ ని అంటే మీరు బీఆర్ఎస్ మీద చేస్తున్న ఆరోపణలను జనం నమ్ముతారా? ఆరోపణలు బీఆర్ఎస్ మీద చేస్తుంది, క్రెడిబిలిటీ ఉన్నదన్నది మనకు కూడా అర్థమవుతుంది. అందులో ఇన్సైడర్ కదా, ఇన్సైడర్ కాబట్టి ఖచ్చితంగా అంటే అంతకుముందు ఆమె మాట్లాడుతున్న అంశాల మీద చర్చనే లేకపోతే నమ్మకపోయి ఉండేవాళ్ళు. కానీ అంతకుముందు ఆల్రెడీ మనమంతా డిస్కషన్ పెట్టినవే కదా. అన్ని అంశాలను రాటిఫై చేసింది అమ్మాయి, కాబట్టి జరిగింది. కాబట్టి ఇప్పుడు మరి అదే నేను చెప్పేది, ఇప్పుడు అది ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది వెరీ డిఫికల్ట్ టు సే అంటున్నాను నేను. వెరీ డిఫికల్ట్, ఎందుకంటే ఆమె పొలిటికల్ పార్టీ పెడుతుంది అనుకున్నాం, ఆ పెట్టలే. వాళ్ళు కాంటెస్ట్ సార్ పంచాయతీ కాదు, బీఫార్ వాళ్ళు లేవనుకోండి, రేపు మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ కలిగిన పొలిటికల్ ఫ్రంట్గా వస్తుందా? నిన్న మొన్న ఆమె స్టేట్మెంట్ చూసా, ఏదో ముఖ్యమంత్రి అయితే అంటుంది, నేను ముఖ్యమంత్రి అవుతా, వీళ్ళందరిది భర్తం పడతా. ఎక్కడి నుంచి ఇస్తాట? 2014 నుంచి ఇస్తాట అవకతవకలు బయటికి అన్నదా లేదా? మరి ఆవిడ ఉంటుంది అందులో. సో అందువల్ల వెరీ డిఫికల్ట్ టు సే. బట్ ఏదైనా ఒకటి పబ్లిక్ మెమరీ అన్నది ఇవన్నీ రికార్డ్ అవుతాయి. ఒక్కొక్క సందర్భంలో దాని ఇంపాక్ట్ ఒక్కొక్క దగ్గర వస్తుంది, అది రాదంటానికి వీల్లేదు. సో బట్ ఒకటి, కేసీఆర్ అనేవాడు ఎంతవరకు అయితే ఉంటాడో ఈ పార్టీ ఒక కోహెజివ్ గ్రూప్. వాళ్ళకు ఒక డిసడ్వాంటేజ్ ఉంది ఈరోజు, ఆయన ఏజ్ ఫ్యాక్టర్ అండి, ఆయన సైలెన్స్ అనండి, సెట్ బ్యాక్స్, ఆయనకు జరిగిన సెట్ బ్యాక్స్ కానీ ఇవి ఆయన ఓవర్కమ్ కావాలి అంటే మీరన్నా, మళ్ళీ ఆయనకు రివైవల్ రావాలని నేనన్నా మీరన్నా, అది రావడానికి ఆయన ఉండాలి, ఆయన యాక్టివ్ ఉండాలి, ఊరికే ఉండగా. ఇప్పుడు ఆయన మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి చెప్తుంటే కదా, నీ వల్ల ఆయన మెంటల్ కండిషనే దెబ్బతిన్నది, మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. తప్పు. అసలు కేసీఆర్ నేచర్ నాకు తెలుసు కదా. ఓకే, ఆయన కేటీఆర్ని కేర్ చేయడు, హరీష్ని కేర్ చేయడు, కవితని ఎవరిని చేయడు. ఈమె మాటలను పట్టించుకోడా? పాసిబుల్. ఓకే, అట్లా పట్టించుకుంటే తెల్లారే పిలిచేసి మాట్లాడుకుంటే ప్యాచ్ అయిపోతే వేరే రూపం చూద్దాం మనం. అది జరగదు. కేసీఆర్ అన్నవాడు మొండోడు, అది జరగదు. కానీ నేను ఏంటంటే ఆయన ఆరోగ్యం, ఏజ్ ఫ్యాక్టర్ ఇవన్నీ కొన్ని ఉన్నాయి ఆయనకు ప్రాబ్లమ్స్. ఇది ఓవర్కమ్ అయ్యి నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఉన్నాడు అనుకోండి, మీకు ఒక ఫ్యాక్టర్ అవుతాడు, మీరు కాదనలేరు. ఫ్యాక్టర్ అవుతాడు. ఇవన్నీ కవిత ఫ్యాక్టర్ ఏమవుద్ది అన్నదే ఇక్కడ పాయింట్. కవిత ఫ్యాక్టర్ బీఆర్ఎస్ ని మరింత డ్యామేజ్ చేస్తుందా? కేసీఆర్ ఇనిషియేట్ తీసుకుని ఆమెను మళ్ళీ చేయగలుగుతాడా? ఆయన మళ్ళీ పిలుచుకుంటే ఏమైంది అనేది పెద్ద క్వశ్చన్ కదా. మళ్ళీ పిలిస్తే ఇప్పుడు మాట్లాడిందంతా మళ్ళీ పెద్ద డ్యామేజ్, ఇంకా డ్యామేజ్ అవుతుంది. అది జరుగుతుంది, జరిగే అవకాశం కూడా ఉంది, చెప్పలేము. ఎనీ టైం మీ కాల్, మీరు ఎన్నిసార్లు చూడలేదు. ఆయన శుభ్రం కారు వేసుకుంటాడు, పొద్దున్న వెళ్ళిపోతాడు, ఆ తర్వాత వాళ్ళు మాట్లాడడం మానేస్తారు, సీన్ నుంచి అది కనుమరుగవుతారు. ఇట్లా మనకు ఆచార్య తిరుమలి జేసీ చైర్మన్ ఉండే, పెద్ద మీటింగ్ ఉప్పలో పెట్టాం, సక్సెస్ అయింది. అప్పుడే పడుకున్నాడు ఓడిపోయి, పెద్ద హిస్టరీలో లేదు. కానీ ఎప్పుడైతే ఆయనకు పడుకున్న తర్వాత ఉప్పల్లో మా సభ ఇది ప్రజా సంఘాల జేఏసీ పెట్టింది సక్సెస్ అయిందో, అజిత్ సింగ్ వీళ్ళందరూ పిలిచాం. అప్పుడు ఆయన స్టేటే మా చైర్మన్ ఆచార్య తిరుమల తిరిగిపోయాడు. ఆ తెల్లారించి తిరుమల కనుమరుగైపోయాడు. ఓకే, 2 hours అయినా మాట్లాడగానే. అతనికి ఆ కెపాసిటీ ఉంది. ఆ టైంలో సెన్స్ చేసి స్టేటే విల్ గో టు దేర్ హౌస్. మీకు విజయశాంతిని అట్లే పట్టుకొచ్చాడు పార్టీలో, టక్కన పోయాడు, ఇంటికి పోయాడు, పట్టుకొచ్చాడు, తెల్లారి ఆయన ప్రమోట్ చేశాడు, ఆ తర్వాత డామని ఎత్తేసాడు. వాళ్ళ నరేంద్ర మోడీలో పట్టుకొచ్చాడు, లేపాడు, టపాలని ఎత్తేసాడు మళ్ళీ. సో ఆయనకు అట్లా ఎవరైనా వేస్తుంటే దెబ్బ కొట్టడం ఆయనకు అలవాటు. ఈవెన్ ఫర్ క్లాసిక్ ఎగ్జాంపుల్ దేవేంద్ర గౌడ్, ఆయన్ని కూడా పిలుస్తా అని మాట్లాడతా అని, ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తా అని మీకు జ్ఞాపకం ఉంది కదా హిస్టరీ. కానీ అసలు వర్చువల్లీ ఆఫర్డ్ ఏం వర్కింగ్ ప్రెసిడెంట్. అప్పుడు దేవేంద్ర గౌడ్ ఒప్పుకోకుండా తర్వాత ఎప్పుడైతే తన కాంప్రమైజ్ అయ్యి నేను చేరుతా అని సంకేతాలు పంపాడో, హీ నెవర్ బాదర్ పిలవరు. అది నేను ఇప్పుడు చాలామంది వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు. ఇప్పుడు ఈ క్యారెక్టరు కవిత అనే ఈ క్యారెక్టరు ఎంటర్ అయింది. సో తన గెలుపుకి తను ఇప్పుడు పార్టీ పక్క పెడుతుందండి ఆవిడ, నాకున్న దీని ప్రకారం అయితే పెడతాయేమో అనిపిస్తున్నది, ఒక 60 to 70%. ఒకవేళ మన కేసీఆర్ బాతిలాడు మళ్ళీ సీఎం కావాలంటే పెట్టాలి, తప్పదు కదా. ఆమె కూడా అంత కొంత మొండి వ్యవహారమే కదా ఆమె కూడా, అది ఉన్నది కదా, మీకు తెలిసి ఉంటుంది. సో కాబట్టి కొంతమంది వస్తుంటారు పోతుంటారు. ఈమె నిలబడాలి అనుకున్నప్పుడు ఏదో ఒక రకమైన ఫైట్ అయితే చేస్తారు. సో ఫైట్ తన విజయం దిశగా వెళ్ళి ఒక పార్టీ పెట్టి సక్సెస్ అయ్యి అట్లా ఆ లైన్లో వెళ్తుందా, లేకపోతే బీఆర్ఎస్ని ఖతం చేసే
దీంట్లో వెళ్తుందా వేరే పబ్లిక్ option రిసీవ్ లేదు. చేయడానికి అవకాశం ఏముంది ఏమంటున్నానంటే దాంట్లో మీకు వేరే ఆప్షన్ లేదు. మీరు కాంగ్రెస్ తిడితే ఈ పాపులారిటీ రాదు, బీజేపీని తిడితే ఈ పాపులారిటీ రాదు. అంతే ఒక బీఆర్ఎస్ మీద అటాక్ చేస్తేనే పాపులారిటీ చర్చ వస్తుంది. చర్చ అట్లనే అవుతుంది కదా. అంతే కదా, అప్పుడు అట్లా నుంచి లేవాల్సిందే ఆమె. సో ఆ ఆప్షన్ వదులుకోదు, ఇటే అటాక్ చేస్తుంది. మీరు అన్నట్టు మరి వెనక ఎవరు తెలుసు, మన సీఎం ఉన్నాడేమో, బయట స్ట్రాంగ్ రూమర్ నేను ఒప్పుకుంటా. మీరు అనేది బయట స్ట్రాంగ్ రూమర్, అది సీఎం అనేవాడు వెనక ఉన్నాడేమో, కానీ వీ డోంట్ నో. బట్ కానీ ఆమె ఎంత ట్రాన్స్పరెంట్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఆమె అంటున్న ఈ దోపిడీలో ఈ భాగస్వామ్యం ఉందా లేదా, మన అందరం అయితే ఆ రోజు ఉన్నది డౌట్ ఏముంది అందులో. మనం అన్నాం కదా. కానీ కేసీఆర్ కూడా తెలుసు మా నాన్న చాలా అమాయకుడు, ఆయనకి ఏం తెలియదు అంటే మనం అప్పుడు వివేదించాం. అవును, అంటే అంత ముందు కూడా చెప్పాం, ఆయన తెలియకుండా జరిగే సమస్య లేదు. 100 రూపాయలు కరప్షన్ అయితే ఆయనకు 70 రూపాయలు తెలియవచ్చు, కానీ అసలే తెలియకుండా ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇంపాసిబుల్ కదా అది. ఇప్పుడు నేను మీకు ఐ డోంట్ నో ఒకసారి చెప్పినట్టున్నా, ఒకసారి నాకు ఫోన్ చేశారు, ఆదిశేషగిరి గారు ఫోన్ చేశాడు. ఈ హరీష్ రావు గారు అంటే టీఆర్ఎస్ వాళ్ళు పోయి కార్యకర్తలు గులాబీ జెండాలు బాతారు. అయితే కృష్ణ తమ్ముడు నాకు ఫోన్ చేశారు. కృష్ణ వాళ్ళంతా పరిచయం నాకు అంతకుముందు సినిమాటోగ్రఫీ మాధురెడ్డి గారికి ఉండేది కదా. సో నాకు పరిచయం వాళ్ళు చేసి, సార్ ఇట్లా మేము కార్యకర్తలు వచ్చి ఉద్యమకారులు జెండాలు బాతారు సార్ అంటే, నేను కేసీఆర్ సాయంత్రం కలిసినప్పుడు అందరికీ కూడా కదా, సరే ఇదేంటి సార్ పాపం కృష్ణ మంచివాడు, వాళ్ళ అది రెప్యుటేషన్ కూడా గుడ్ మ్యాన్గా కృష్ణకు ఉంది, కట్టమనేని కృష్ణ. ఎందుకు అనవసరంగా అంటే నేను అనుకున్నా ఆయన 4 నెలలు లేకుండా జరిగింది అనుకున్నా. ఆయన దిలీప్ హరీష్తో మాట్లాడాడు. నేను హరీష్కి కాల్ చేశాను, ఓకే ఈ సబ్జెక్ట్ కేసీఆర్ చెప్పారని చెప్పకుండా. హరీష్ అన్నాడు, దిలీప్ సార్ మీరు ఒకసారి మావయ్యతో మాట్లాడాడు అంటే ఇద్దరికి తెలుసు. ఓకే అప్పుడు నేను ఆల్రెడీ మాట్లాడాను కేసీఆర్తో, బాబు ఇవి కరెక్ట్ కాదు, సినిమా ఇండస్ట్రీ ఎంతో కష్టపడి వచ్చిన ఇండస్ట్రీ, నువ్వు అలా జెండాలు బాతి బెదిరిస్తే పారిపోతారు, అందులో కృష్ణ మంచి రెప్యుటేషన్ ఉంది, నేనే చెప్తున్నా డోంట్ అలో దిస్ తెల్లారి పాపం అప్పట్లో నాకున్న ఇంపార్టెన్స్ అనండి కేసీఆర్ చెప్పాను కాబట్టి అని చెప్పిన తర్వాత ఆ జెండాలని పీకేశారు. ఓకే అని నేనున్నానంటే నాకు కేసీఆర్కి తెలియదని నేను అనుకున్నా తప్పు, హరీష్కి తెలియదు అనుకున్నా తప్పు, ఇద్దరు కలిసి చేసిన. అదే ఈరోజు అమ్మాయి చెప్తుంది మీకు, అన్ని 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 చెప్తానే ఇదే చెప్తుందా, స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ నేను చెప్పా. ఆ అమ్మాయి సినిమా వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారని చెప్పింది కదా, చెప్పింది. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు ఈమె వాళ్ళని అంటుంది, ఇక వాళ్ళు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు, ఈమె మీద కూడా భయంకరంగానే దుమ్మెత్తిపోసే అవకాశం. ఇప్పుడు వీళ్ళు వాళ్ళని ఈమె వాళ్ళని వాళ్ళు ఈమెని మాట్లాడుకుంటూ డ్యామేజ్ ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యి డ్యామేజ్ అవుతారు కదా. అవుతారు ఇద్దరు, ఒకళ్ళొకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటున్నారు, మధ్యలో మనకు విషయాలు బయటకు వస్తున్నాయి. కానీ వాట్ అబౌట్ హరీష్ రావు ఈ ఎపిసోడ్ లో? ఇప్పుడు ఆమె స్ట్రైట్ గా హరీష్ ని కార్నర్ చేస్తుంది, ఆయన మాట్లాడట్లా, సైలెంట్ ఉన్నాడు హరీష్. ఆయన మాట్లాడట్లేదు, ఆయనకి సపోర్ట్ కూడా ఇటువైపు నుంచి కూడా ఏం పెద్దగా వస్తలేదు, రావట్లేదా? లేదు కదా. పార్టీ సైలెన్స్ అంటే అంతే, సపోర్ట్ ఉన్నట్టు హరీష్ సైలెంట్ ఉంది కదా. సో హరీష్ని అందరు కలిసి ఏమైనా బయటికి నెట్టే అట్లాంటి ఎవరికి నెట్టారు కదా. మీకు ఒకప్పుడు మీ జ్ఞాపకం ఉంటే సీక్వెన్స్లో ఇద్దరు లేనప్పుడు, ఎవరు కేటీఆర్ లేనప్పుడు, కవిత రానప్పుడు, మీ జ్ఞాపకం ఉంటే 2007 వరకు వీళ్ళు పాలిటిక్స్లో యాక్టివ్ లేరు. ఓకే, అప్పటి వరకు మీ జ్ఞాపకం ఉంటే ఉద్యమకాలం నుంచి కూడా హరీష్ అనేవాడు నెంబర్ 2 స్థానంలో ఉన్నాడు, నెంబర్ 2. ఈ ఇద్దరు వచ్చినాక ఆయన 3కి పోయాడా, 4కి పోయాడా, సంతోష్ వచ్చినాక 5కి పోయాడు తెలియదు మనకు, పోయాడు డెఫినెట్లీ కిందికి పడిపోయాడు. 5 సంతోష్, కేటీఆర్, కవిత ఆ స్థానాల్లో ఉన్నారు. సో అతన్ని ఇదివరకే నెట్టేశారు, అయినా అతను అడ్జస్ట్ అయ్యి ఉన్నాడు అందులో. సో మీ అంచనా ప్రకారం మీరు కేసీఆర్ ఆయన దగ్గరగా చూసిన వ్యక్తిగా ఈ ఎపిసోడ్ ఎట్లా డీల్ చేస్తాడని మీరు అనుకుంటున్నారు? ఈ కేసీఆర్ మామూలు అయితే కేర్ చేసే వ్యక్తి కాదు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చే సమయానికి ఏదో రకమైన ఈ లైన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు తీసుకోండి, ఇంకో 1.5 ఇయర్కి ఎప్పుడైతే ఎలక్షన్స్ దగ్గరికి వస్తాయో అప్పుడు ఆయన వీళ్ళందరినీ కూర్చోబెడతారు. అప్పుడు ఏముంటుంది, స్టాండ్ ఏముంటుంది, అప్పటికే మీరు పొలిటికల్ పార్టీ పెట్టి కొంత దూరం వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు పాయింట్ ఆఫ్ నో రిటర్న్కి వెళ్ళిపోతుంది. పెట్టలేదు అనుకోండి, ప్యాచ్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం కూడా చేస్తాడు. ఇప్పుడు చేయడు, ఎలక్షన్స్ ఇంకో 1 year 9 months చేస్తాడు. అప్పటికి కాంగ్రెస్ కూడా కొద్దిగా వ్యాక్యూమ్ వస్తుంది కదా, యాంటీ ఇన్కంబెన్సీ వస్తుంది. రేవంత్ మీద కూడా విపరీతమైన ఆరోపణలు కదా, ఏదో బుద్ధుడి పాలన అయితే ఏం కాదు కానీ అక్కడ లేదు కదా పరిస్థితి. పాపం ఏంటి సిచ్యువేషన్? ఇప్పుడు లోకల్ బాడీస్ రిజల్ట్స్ 2 విడతల రిజల్ట్స్ వచ్చేసింది. సో మీ సహజంగా కూడా రూలింగ్ పార్టీకి అనుకూలంగానే లోకల్ బాడీస్ ఉంటాయి, కానీ ఈ మాత్రం కూడా కాంగ్రెస్కి వస్తాయని అనుకోలేదు. బెటర్ పెర్ఫార్మెన్స్ అది 50-55% నేను అనుకున్నాను. 50 to 40 and 10% బీజేపీ రావాలనుకున్నా. అట్లా కాకుండా
మీకు 65 దాటినట్టుంది కాంగ్రెస్. దాటనట్టు అది లేదా ఫస్ట్ విడత 57 అంటున్నారు. అంటే ఆ మాత్రం రావడం కూడా, ఆ 50 దాటడం కూడా గ్రేటే. అది కూడా మనం అనుకోలే, బట్ ఉంటుంది అడ్వాంటేజ్ లోకల్ బాడీ. వీళ్ళు చెప్తున్న ఇది రాబోయే ఎలక్షన్కి ఇండికేటర్ కాదు. యా నెక్స్ట్ వచ్చేటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ ఉంటాయి. ఎంపీ ఎలక్షన్స్ ఇది అసలు ఏమాత్రం ఇండెక్స్ కాదు. ఇక్కడ స్థానిక సంస్థల్లో మనం చూసాం కదండి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు. అసలు బీజేపీ వాళ్ళు లేనేలేడు ఆ డబ్బులు పెంచే కార్యక్రమంలో. జూబ్లీస్ మనం చూసాం కదా. స్థానిక సంస్థలే 10,000 ఇస్తున్నారట. ఇప్పుడు ఈ హైదరాబాద్ కొన్ని మంచి కమర్షియల్ ఏరియాలు ఉంటాయి కదా, అక్కడ రోడ్ అంటే ఏంటి అసలు? అది మీరు ఎట్లా దాన్ని ఏ యార్డ్ స్టిక్తో మీద చేస్తారు? రిజల్ట్ని మనీతో మీద చేయాల్సింది. మనీతో పోటీ పడే పరిస్థితిలో బీజేపీ అయితే లేనేలేదు, తీసి వదల వారండి. ఉన్నది ఒక టీఆర్ఎస్. వాళ్ళు మరి ఎక్కడ పెట్టారు ఈ పైసలు, ఎందుకు తీయట్లేదు, దానికి ఎవరు అసలు ఇన్ఛార్జ్ మనకు అర్థం కావట్లేదు. జూబ్లీస్లోనే మా ఊర్లో చిన్న ఎగ్జాంపుల్, మా ఊరు సర్పంచ్ క్యాండిడేట్ బీఆర్ఎస్ క్యాండిడేట్ ఇచ్చాడా? పైసలు ఇచ్చాడా? పైసలు కాదు, ఆయన నాకు డబ్బులు సెట్ కాలేదు, ఇక నేను ఏం చేయలేను అంటే ప్రకటించాడు. డ్రాప్ అయింది అని పెద్ద ఎత్తున ఇదైంది. 35 ఓట్లు 40 ఓట్లు పడ్డాయి. పాపం విధరాయితీ అంతే. అంటే సిచ్యువేషన్ పబ్లిక్ కూడా చూడండి ఎంత అంతే. ఇక మనీ వితౌట్ మనీ ఈ రెండు పార్టీల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. ఏపీ కాస్త ఎక్స్పెక్ట్ చేయట్లే. దానికి అనుగుణంగానే వాళ్ళకి ఆ మాత్రం రావడం ఆశ్చర్యం. మనం అది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళకి వచ్చాయి కొన్ని. ఇప్పుడు ఓవరాల్ రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఆయన విజన్ 2047 అంటున్నాడు, గ్లోబల్ సమ్మిట్ అంటున్నాడు, ఫుట్బాల్ అంటున్నాడు, మెస్సీ అంటున్నాడు, ఒక హైప్ అయినది నడుస్తున్నది. మనం సరే, మీరు అప్పుడు యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు విజన్ 2020 అన్నాడు, స్వర్ణాంధ్రప్రదేశ్ అన్నాడు, కేసీఆర్ బంగారు తెలంగాణ అన్నాడు. అంటే ఈ పేర్లు, ఈ హైప్లు ఇవన్నీ చాలా గొప్పగా అనిపిస్తాయి వినడానికి. మొన్న ప్రోగ్రామ్ అయితే అసలు ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. అతనికి పబ్లిసిటీ వచ్చి బాగా జరిగింది, హైప్ క్రియేట్ అయింది నిజమే. కానీ నేను 8 బడ్జెట్స్ చూసాను ఫిజికల్గా, నేనే యాజ్ ఏ ఎమ్మెల్సీగా అక్కడ కూర్చొని. వాళ్ళు ఇచ్చేది ఏంటి, యాక్చువల్లీ వచ్చేది ఏంటని. మీకు ఎప్పుడు కూడా బడ్జెట్ ఎస్టిమేట్స్ అనేది ఒక 60-70 వేల కోట్లు తక్కువే ఉంటాయి తప్ప ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఉండదు. ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ మీకు తెలుసు 3-4 లక్షల కోట్ల మధ్య ఉంది. ఈ దీంతో 3 లక్షలు పెట్టుకున్నారు కదా. ఈ 3 లక్షల కోట్లు అంటే మీకు 5 ఏళ్లలో ఈయనకు వచ్చేది 15 లక్షల కోట్లు. అవును, అంతే కదా. అంతే. 15 lakh crores ఈ 2047 ఏంటంటే ఎట్లా సాధ్యం? అంటే మరీ ఇంత హైప్ క్రియేట్ చేస్తే ఎట్లా? అసలు మళ్ళీ చైనాతోనే పోటీగా మనకి వేరే దేశంతో పోటీ లేదు. ఇది ఒక మీకు మామూలుగా చూడండి, బడ్జెట్లో ఒక 10% ఇంక్రిమెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 20% చేయొచ్చు. అది కూడా ఎప్పుడు మీ పారామీటర్స్, ఇండెక్సెస్ అన్నీ కూడా మీరు అనుకున్నట్టు ప్రొడక్షన్ వైపు ఉండి, అంటే ఇట్లాంటి సబ్సిడీస్ తగ్గించుకొని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో రిటర్న్స్ వచ్చే వాటి మీద మీరు పెట్టుబడి పెడితే అప్పుడు 10-20% పెరుగుతారు. అదే మీరు అప్పుల్లో ఉంటారు ఎప్పుడు కూడా. ఇప్పుడున్న పరిస్థితిలో మీకున్న ఫిజికల్ దాని ఏమంటారు రకరకాల సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా ఇక 10-20% ఇంక్రిమెంట్ ఉండే పరిస్థితులు లేవు. మీరు ఇప్పుడు ఉన్న బడ్జెట్ ప్రకారంగా బడ్జెట్ వస్తున్నదాన్ని స్కీమ్స్ ఆపలేరు. మీరు ఎట్లా ఆపుతారు? ఆన్ గోయింగ్ స్కీమ్స్ అప్పులు చేయాలా? చేయకుండా మీరు ఇది కంప్లీట్ చేసి మళ్ళీ మీరు ఇంకొక దానికి వెళ్ళాలి. గ్రౌండ్ రియాలిటీ సీఎంఏ చెప్పుకున్నాడు, మనం చెప్పింది కాదు. మొత్తం అన్ని తీసేస్తే, ఏది కమిటెడ్ ఎక్స్పెండిచర్ కానీ, శాలరీస్ కానీ, పెన్షన్ కానీ తీస్తే నాకు మిగిలేది నెలకు 8,600 కోట్లు అన్నాడు. ఇప్పుడు ఈ 2047 రాసినానేగా మాట చెప్తే కదా. నాకున్న 8,600 కోట్లలో నేనేం చేయాలి? షాదీ ముబారక్ ఇద్దునా, ఇది ఇద్దునా, రైతు బంధు ఇద్దునా, ఏం వేయాలన్నది మీకు కావాలంటే మందకృష్ణ మాదిక్ ఆరకృష్ణకి అప్పచెప్తా, మీరే పంచుకుంటున్నాడు. అంటే ఆయన చెప్పింది తప్ప. అది నిజమైతే 2047 ఎక్కడదండి? ఎట్లా సాధ్యం అవుతుంది? పాసిబుల్. అది ఇప్పుడు కాగితాలు మీరు రాయొచ్చు, నేను రాయొచ్చు. 2047 నువ్వు ఏం చేస్తావు? అదే కదా. ఇప్పుడు ఒక 2047 నువ్వు చేసే కార్యక్రమం ఏంటి అసలు? ఇది ఏం చేస్తున్నాను అది చెప్పాలి కదా. యూ హ్యావ్ టు స్పెల్ అవుట్. దానికి డబ్బులు కూడా చెప్పాలి కదా. ఈ విజన్, దేనికి ఎంత ఖర్చు, ఇట్లా వస్తుంది. నేను చెప్తున్నా ఉంటే ఆయన చెప్పుకునే, మనం చెప్పడం ఏంటి? 10% ఇంక్రిమెంట్ లేని బడ్జెట్లో మీరు ఎట్లా అసలు విజన్ పాసిబుల్ అనేది నాకు అర్థం కాదు. సో హైప్ చేయడానికి ఏముంది? ఇప్పుడు మెస్సీని పిలిచి ఇంకెవరో బ్రహ్మాండమైన అందాల పోటీలు పెట్టి 100 కోట్లు పెట్టి అని అనిపించచ్చు. తెల్లారి మళ్ళీ ఎవడి చిప్పు వాడికే ఉంటుంది. ఈవెంట్ సార్ అది. ఇప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ ఫంక్షన్ అయితే ఆ రోజు అయిపోతుంది. కరెక్ట్ చెప్పారు. కరెక్ట్. ఈవెంట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏ ఈవెంట్ మేనేజ్మెంట్. గవర్నమెంట్ ఈవెంట్ మేనేజ్మెంట్ కాదు, అది గ్రౌండ్ రియాలిటీ. దాంట్లో మీకు రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి, రకరకాల ఫోర్సెస్ ఉంటాయి, వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి, కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఇవన్నీ మీరు చెప్తే మాట్లాడితే 10% ఇంక్రిమెంట్ ఉంది నాకంటే మనం ఒప్పుకోవచ్చు. దట్స్ ఆల్సో వెరీ డిఫికల్ట్. అది లేకుండా ఆయన
నేల విడిచి సాము చేస్తున్నాడు. మనల్ని కూడా అదుడమంటున్నాడు. అందులోకి వెళ్ళిపోమంటున్నాడు. పథకాల్లో మ్యాజిక్ ఫేమస్ ఉండే సర్కారా ఎవడు ఇప్పుడు నేనేమంటున్నా, పీసీ సర్కార్ లెవెల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆ విజన్ ఒకటి పెట్టుకోవచ్చు కదా, మేము కమింగ్ 5 years లో అసలు స్కూల్స్ మొత్తం వాడి దిశని మార్చేస్తాం ఒక విజన్ పెట్టొచ్చు. మీరు ఇప్పుడు ఆ విజన్ ఎందుకు పెట్టరు? మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేస్తున్నారు, నేను రెగ్యులర్ ఫాలో అవుతాను. మీ ఛానల్ కెమెరాలు పట్టుకొని పోతున్నారు. ఆ రిక్వెస్ట్ ఏంటంటే రేపు నుంచి ఒక 100 స్కూల్ పోటీ గవర్నమెంట్ స్కూల్. అంతే. పిల్లలకు చెప్పులు లేదో చూడండి, ఫస్ట్ యూనిఫార్మ్ లేదో చూడండి, తర్వాత టాయిలెట్ ఉందో లేదో చూడండి, ఫస్ట్ కాంపౌండ్ వాల్ ఉందో లేదో చూడండి. ఈ 100కు లేకపోతే అంతకు మించినటువంటి దారుణ పరిస్థితి స్కూల్లో లేనట్టే. అట్లున్నాయి పరిస్థితులు. విద్యా వ్యవస్థ అట్లే ఉంది, వైద్య వ్యవస్థ అట్లుంది. మీకు ఎవడు పోతున్నాడు చెప్పండి. గాంధీకి ఉస్మానియాకి పోయాడు ఎవడు? ఇప్పుడు నేను వచ్చి 2 ఏళ్ళు అయింది. ఏది నీ ఎక్విప్మెంట్? మోడర్న్ ఎక్విప్మెంట్ ఏది? మోడర్నైజేషన్ ఏది? అసలు ఈ డాక్టర్ లేరు ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో. ఏవి సంస్కరణలు లేవు, వైద్య సంస్కరణలు ఏవి? ఈరోజు ప్రైమరీ హెల్త్ సెంటర్ దాటి వాడు సెకండరీ హెల్త్కి రాకుండా నువ్వు ఏమన్నా ఎక్విప్మెంట్ పెట్టావు అక్కడ అంటే నీకు విద్యాబాయ్, వైద్యంబాయ్, ఇంకోటి ఉపాధి బాయ్. నువ్వు 2 లక్షల ఉద్యోగాలు అయితే ఇవ్వాలి కదా. అంతే. అది ఇవ్వకపోతే పోనీ భృతి, నీ 2047 దేవుడరు నువ్వు చెప్పిన భృతి ఇవ్వరాదు. పాతది వద్దు, ఏరియాస్ వద్దు, ఇవ్వాలి నుంచి పోయి ఇస్తాడా చెప్పండి. ఇంపాసిబుల్. డబ్బులు లేవు అసలు అక్కడ. అని మనం అనడం ఏంటండి, డబ్బులు అడితే అప్పుడు పుట్టలేదు సీఎం చెప్పుకున్నాడు. ఆయన అన్నాడు కదా, అప్పు కోసం పోతే చెప్పులు దొంగలాగుస్తున్నాడు అంటాడా? ఈ అన్నాక మనకి ఏం నమ్మకం వస్తుంది ఆయన మీద? నేను ఇట్లాంటి వాతావరణంలో అవన్నీ వాస్తవాలు మాట్లాడి సడన్గా ఎంఎస్సీని పట్టుకొచ్చాడు. 44 దేశాల కంపెనీలు అంటే ఇప్పుడు మీరు దావోస్కి పోయారు, దావోస్కి పోయిన తర్వాత కూడా ఆడ కూడా ఎంఓఎల్ చేసుకున్నారు కదా, మరి ఎన్ని కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టి వైట్ పేపర్ రిలీజ్ చేయాలి కదా. ఇక ఫలానా కంపెనీలు వచ్చినాయి. పాత బీఆర్ఎస్ దిగిపోని ఇది పక్క పెట్టు. బీఆర్ఎస్ కూడా ఇదే పని చేశాడు కదా, ముందు అది పెట్టు. ఎవడు వచ్చాడు, ఎవడు రాలేదు. అవును. వాడు ఎందుకు వస్తాడు? నీకు ఫ్రీ భూమి ఇస్తావు, అంతే, ట్యాక్స్ రిలీఫ్ ఇస్తావు, వాడు వస్తాడు. వాడు ఆ తర్వాత వాడు పెట్టినా లేదనేది మీకు మన ఇద్దరం కూడా చేసుకోవచ్చు. ఏముంది, ఎంతసేపు? ఎవరు మీకు అమెరికాలో మీ తమ్ముడు ఉంటే ఒక కంపెనీ ఫ్లోట్ చేసి మీరు కూడా గవర్నమెంట్తో అగ్రిమెంట్ చేసుకోవచ్చు. మీకు 10 ఎకరాలు ఇస్తారు. అట్లా రహేజా గ్రూప్ అని ఉంటుంది, మనం పోతుంటే ఉప్పల్ సైడ్. అక్కడ మీరు పోయిరంటే నాకు ఎంత ఆక్యుపెన్సీ ఉంది, ఎన్ని కంపెనీలు వచ్చాయి. ఎస్సీజెడ్ అది. ఇక్కడ మన న్యూస్ బిల్ సీట్స్ ఎస్సీజెడ్ ఊళ్ళో మధ్యలో రావంతపూర్లో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి. ఆ స్పేస్ ఎంతమంది ఆక్యుపై చేశారు? ఎవరు వాడు వచ్చినాడు? అన్యూటిలైజ్డ్ స్పేస్, గవర్నమెంట్ స్పేస్. అది ఇంత పరిస్థితి ఉంటే ఫార్మాసిటీ అంటే అది వేసిపడి ఉండే. ఇప్పుడు ఏమంటాడు అజయ్ దేవగన్ ఫిల్మ్ సిటీ అట, వాడుకోనికి ఫిల్మ్ సిటీ వాడు ఎందుకు రాడు? అన్నపూర్ణ స్టూడియో ఆడబెడతాడట. వాడు ఫ్రీగా ల్యాండ్ వస్తుంటే సార్ ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోకి 80 ఎకరాలు ఇస్తాడు, ఇటు 8 ఎకరాలు టవర్లు కడతాడు, హై రైజ్ బిల్డింగ్స్ వేస్తాడు. అయిపోయా బిజినెస్ వాడికి ఆడ భూమికి భూమి. ఇప్పుడు అందులో కమర్షియల్ కాంప్లెక్స్ పర్మిషన్ ఇచ్చావా లేదా? అంతేగా. మీరు అలౌడా? అన్నపూర్ణలో కానీ అన్నపూర్ణ పద్మాలయ స్టూడియో పద్మాలయ కానీ అంతే, రామానాయుడు కమర్షియల్ స్టూడియోస్లో అసలు మీరున్న అగ్రిమెంట్ ప్రకారం మీకు అసలు కమర్షియల్ యాక్టివిటీ ఈజ్ ఇట్ అలౌడ్? నా చూసి లేదు ఇంపాసిబుల్. వాడికి నువ్వు కమర్షియల్ కన్స్ట్రక్షన్ ఇచ్చి వాడికి నేను అగ్రిమెంట్ అయ్యా 200 కోట్ల కంటే ఎందుకు అవుతాడు? ఇంకోటి ఇప్పుడు సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి మనవాడిని తీసుకొని ఆడిపించిండు. ఎట్లా గతంలో కేసీఆర్ మనవాడు వస్తే తిట్టారు కదా, చర్చ. మనం కూడా మనవాడేది ఎండోమెంట్స్ మినిస్టరా, అదేది నిజాం నవాబు తల మీద తీసుకెళ్ళి ముత్యాల తలంబ్రాలు సీఎం మనవాడు ఎట్లా ఇస్తాడు అన్నాం కదా. నీ కొడుకు మనవాడు ఎట్లా వస్తాడు ఫుట్బాల్కి? ఎంత అది అధికార మదం చెప్తున్నా, అధికార మదం అది. ఆ మదంతోనే కేసీఆర్ పాపం 3వ సారి రాకుండా పోయాడు. ఈయన 2వ సారి కూడా రేవంత్కి తెలియట్లేదా, లేకపోతే సలహాలు ఇచ్చేవాళ్ళు? అది చెప్పండి, ఏం అడ్వైజర్స్? ఎవరు అడ్వైజర్స్? ఆ మాత్రం చెప్పలేరా? సార్ మీ మనవాడిని గ్యాలరీలో కూర్చోబెట్టండి అని. కాబట్టి మెస్సీ తీసుకుపోయి పక్కన కూర్చోబెట్టి ఫోటో దిగిపోయి ఓకే బ్రింగ్ హిమ్ అవుట్ సైడ్. చాలా అసలు అన్నదమ్ములు అయితే నాకు మీరు చెప్పాలి, మొత్తం తెలంగాణ అంటే మన జోనల్ సిస్టమ్ ఉంది కదా, అట్లా మంచుకున్నారట. సర్వే నెంబర్ డౌట్ ఏం లేదు. సర్వే నెంబర్ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చూడండి మీరు, మొత్తం వెహికల్, ఫార్చునర్ కార్లు, డాక్యుమెంట్స్, ఫైల్స్. ఏ సెటిల్మెంట్ ఏ జోన్లో కావాలంటే ఆ జోన్కు పేరు ఉంది, నేను ఆ పేర్లు చెప్పగానే ఎక్కడ పోయినా అంతే. ఒక కొత్త పేరు అంటే కొత్త పేరు అన్నదమ్ముల పేరు. ఈయన పట్టుకుంటే ఈ జోను, ఆయన పట్టుకుంటే ఆ జోన్. ఇది తెలంగాణ జోన్స్, ప్రెసిడెంట్ జోన్స్ కావాలి. రేవంత్ జోన్స్ ఫ్యామిలీ పాలిటిక్స్ ఇది కూడా లైక్ 100% అసలు. ఇంకా కేసీఆర్ కన్నా ఈ రియల్ ఎస్టేట్ పద్ధతులు తెలుసో తెలియదు, తెలియదు. రియల్ ఎస్టేట్ కాదు కదా, ఈయనైతే తనే చెప్పుకున్నాడు ప్యూర్ రియల్ ఎస్టేట్ కదా, రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన అన్నాడు. అవును. మరి అదే ఇప్పుడు ఈరోజు చేసేదంతా ఎవరది కేటీఆర్ అన్నాడు కదా, 5 లక్షల ఎకరాలు పూలప్ చేసి 5 లక్షల కోట్లకు ఎకరం పెడుతున్నాడు.
ఎవరో నాతో అన్నారు 5 లక్షలు తప్పు చెప్తున్నాడు, 5,000 కోట్లు 5,000 ఎకరాలు తప్పు చెప్తున్నాడు, ఇంకా ఆయన మాట్లాడిన దొంగే, ఆ, ఆయన అప్పుడు చేసి నేను ఇప్పుడు చేస్తున్నాడు. డబుల్ చేస్తున్నాడు, 10,000 ఎకరాలట అది వాళ్ళు చెప్పేది నాకు. దారుణం. ఇంకొకటి ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడుతున్నారు, దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? ఇవాళ ఆల్రెడీ ఓపెన్ కూడా అయిపోయింది. బాలసుబ్రహ్మణ్యం వాడు గొప్ప సింగర్ కావచ్చు, మనకి ఆల్ ఓవర్ ఇండియాలో 300 మంది ఉన్నారు. అసలు ఈ మనోడు ఏమయ్యాడండి, జయశంకర్ సార్ ఏమయ్యాడు, మన గోరెడ్డి గద్దరేమయ్యాడు, గద్దరేమయ్యాడు అసలు, తర్వాత గూడు అంజన్ ఏమయ్యాడు, అసలు జాదవ్ కేశవరావు జాదవ్ ఆయన విగ్రహమే లేదు కదా. అరే పాపం ఇంత గొప్ప వాడు తెలంగాణ ఉద్యమకారుడు ఆయన. ఇవన్నీ ఇంతమందిని పక్కకు పెట్టి బాలసుబ్రహ్మణ్యం వాడండి బాబు ఇట్లా ఉండొచ్చు గొప్ప సింగర్. ఆయన ముచ్చర్ల సత్యనారాయణ కూడా ఉన్నాడు కదా, ఆయన కూడా గొప్ప ఆయన. నేను ఆయన ఎప్పుడు తిరిగా 2 నెలలు, ఇంత గొప్ప వాగ్గేయకారుడు ఆయన. తెలంగాణ పాటలు మీకు తెలుసు తెలియదు, మా ఊపు ఊపాడు అసలు వరంగల్ జిల్లాలో, తెలంగాణ అంతా కూడా ఫేమస్ సాంగ్స్ ఆయన. తెలంగాణ సోదరా తెలుసుకొని మోసపోతే మోసపడతావని వచ్చినప్పుడు అని వాడుకునేవాళ్ళం. ఆయనది పెట్టు, ఇట్లా కాదు, 300 మంది తెలంగాణ కంట్రిబ్యూట్ చేసిన వాడు, వాళ్ళని కాదని జయశంకర్ సార్ కాదని ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారు? ఎవరు వీళ్ళు? మనకి ఉన్నాడిని పలకొట్టాలి అన్నాడు. బాలసుబ్రహ్మణ్యం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాంక్ బండి మీద అప్పట్లో మనం ప్రయత్నం చేసాం. మేము టఫ్లో నేను విమలక్క కలిసి అటాక్ చేసి నా మీద ఎఫ్ఐఆర్ కూడా ఇష్యూ అయింది. ఏది బ్రహ్మాంది విగ్రహం డ్యామేజ్ చేసాం, మళ్ళీ కట్టారు పార్క్ దగ్గర, తీసి పారేయాలండి. మౌమానం ఏంటి దాంట్లో? అంటే ఈయనకు సోయి లేదు కదా. అదే కదా, అదే ఈ త్వరగానే సోయి లేదు. ఎంత చర్చ నడుస్తున్నా కూడా ఎట్లా వద్దని చెప్పిన తర్వాత కనుక నిరసన లేకపోతే కామ్గా వెళ్ళిపోతే పెట్టుకున్నావు. బట్ ఇంత నిరసన ఉంటే అసలు ఉన్నదే బలగొట్టాలని అడుగుతుంది చెప్తున్నాను. కేబీఆర్ బ్రహ్మానంద రెడ్డి విగ్రహం అదే మేము బలగొట్టాము, మళ్ళీ పెట్టుకున్నారు. తీసేశారా? అయ్యో మేము బలగొట్టాం దాన్ని, మా మీద కేసు. అది ఇప్పుడు కూడా విమలక 75 రోజులు జైలు పోయిందండి దాని మీద, విగ్రహం మీద 75 డేస్ పోయింది ఆ కేసులో. 75 డేస్ జైలు ఉంది పాపం. ఆ కళా బృందాలు 25 రోజులు ఉన్నారు జైలు. మీరు బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని తొలగించాల్సిందే అంటారా? అదొకటేంటి, మొత్తం తీసి పారాలి ట్యాంక్ బండ్ మీద, ఎవడిదుంటే వాడిది, మనకేం అవమానం అవసరం. ఇది మన సాయిల్, ఇది మనం కొట్లాడిందే తెలంగాణ అస్తిత్వం కోసం. తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడి మనం బయట వచ్చి మన నెత్తి మీద ఈరోజు కూర్చున్నట్టు ఒప్పుకుంటాం మనం. ఆ సోయి ఈ సీఎంకి లేదంటున్నాడు, అది కరెక్ట్ కాదంటున్నాను. ఆ సోయితో పరిపాలించాలి. ఇంకొకటి, మీరు మొన్న స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు, రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొడతారు అని అన్నట్టున్నారు ఎక్కడో. అంటే నేను రాజగోపాల్కి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేశాను. మునుగోడు 2 టైమ్స్ బీజేపీలో మళ్ళీ గుంజుకొని పోయి కాంగ్రెస్ కూడా చేసిన. ఆ తత్వం కొంచెం నాకు తెలుస్తుంది, ఆయన కొంచెం అదో టైప్ ఆఫ్. అయితే అతను ఏంటంటే నాకు కూడా తెలుసు, ఆయన టచ్లో ఉన్నాడు. ఎలక్షన్స్లో ఈ జిల్లాకు ఆ జిల్లాకు తిరిగి తన ఎలక్షన్స్ ఉండంగా వాళ్ళకి కాస్త కోటు అరకోటు చందాలు కూడా ఇచ్చాడు. ఇచ్చి ఒక గ్రూప్ ఉంది అతనికి, 30-40 మంది, అదే 30-40 మంది ఆయనకు వెల్ విషర్స్ గ్రూప్ ఉంది. నువ్వు కనుక ఎక్స్పాన్షన్లు ఇస్తానని నువ్వు కాదు కదా, అసలు రాహుల్ గాంధీ ప్రామిస్ చేశాడు, నువ్వు పోయి శ్యామల కిరణ్ కుమార్ని గెలిపిస్తే నేను మంత్రిని చేస్తాను నువ్వు కూడా చెప్తి, అంటే పేపర్లో వచ్చింది. మరి అదే ఆయన చెప్పి, అసలు ఆయన చెప్పి, సీఎం చెప్పి ఎక్స్పాన్షన్లో అడ్రస్ లేకపోయా. సో నేనన్నా ఊరుకునే వ్యక్తి కాడు, ఈ కాలాంతకుడు ఈ 30-40 మందిని గెలుపుతాడు, నీ గవర్నమెంట్ టప్పుకున పడుతుంది అన్నారు. ఇది క్లాక్ టవర్ నల్గొండలో. అది అట్లా వచ్చింది ఆ స్టేట్మెంట్. అది సో ఆ పాసిబిలిటీ ఉంది, పాసిబిలిటీ ఉందా? డెఫినెట్లీ. మీరు చూడండి, అసలు రేపు ఎక్స్పాన్షన్ ఇవ్వకుండా చూస్తే అది ఎక్కడో అంటే అయిపోతాడు. ఈయన ఒక్కటే కాదు, మీకు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఆర్టికల్ రాశాడు, చదివారా? అవును, ఉత్సాహ విగ్రహం ఏమన్నాడు, అవి డబ్బులు లేవు, ఆఫీసర్ దగ్గరికి ఒకసారి చెప్తాం, రెండోసారి చెప్తే డబ్బులు ఏమంటున్నాడు, ఏం చేయాలి మేమన్నాడు. కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ మాకు 35 కోట్లు ఇవ్వన్నాడు. నేను అంటున్నా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ 35 ఇవ్వడం కాదు, ఎక్కడ కాన్స్టిట్యున్సీకి అక్కడ ప్లానింగ్, దాన్నే ప్లానింగ్ కమిషన్ చేయండి. డెవలప్మెంట్ వాళ్ళే చేయమనండి, మ్యాక్రో లెవెల్ ప్లానింగ్ చేసి దానికి 1000 కోట్లు 2000 కోట్లు ఆ ప్రతిపాదన తీసుకొని మొత్తం కన్సాలిడేట్ బడ్జెట్ చేయండి. కాన్స్టిట్యున్సీ 1000 కోట్లు ఇస్తే 1,19,000 కోట్లే, 1/3 బడ్జెట్ పోయి వాళ్ళకి. అంతకంటే ప్లానింగ్ ఎవరు చేస్తాడు? అతనికి ఏ పని లేకుండా గెలవంగానే ఇంట్లో పండుకోమంటే అది న్యాయమా కదా? ఈ షుడ్ బి పాలసీ మేకర్. డెవలప్మెంట్లో వాళ్ళకు ఏ చాయిస్ ఇచ్చేస్తే నీకంటే ఎక్కువ తెలుసు వాళ్ళకు. అవసరమైతే ఏకమయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. వాళ్ళకి అసంతృప్తి కదా, రూలింగ్ పార్టీ వాడు మేము ఉత్సవ విగ్రహాలాగా ఆర్టికల్ రాసుకుంటాడు. అనిరుద్ రెడ్డి ఆయన దగ్గర 10 మంది మీటింగ్ పెట్టుకుంటారు రూలింగ్ వాళ్ళు. మరి ఇదంతా అసంతృప్తి ఇస్తేగలా కావాలి చెప్పు. సో నేనేమంటున్నా అంటే అక్కడ అసంతృప్తి ఉంది, లేదా డబ్బులు లేవని నువ్వే చెప్తున్నావు కాబట్టి వాళ్ళకు కూడా డబ్బులు రావట్లేదు కాబట్టి ఈ అసంతృప్తిని ఎవరో ఒకడు ఛానలైజ్ చేయాలి. ఆ ఛానలైజ్ రాజగోపాల్ రెడ్డి అతనికి ఆ కెపాసిటీ ఉందంటున్నాడు, చేసే అవకాశం. టైం పిలిస్తే మంత్రి ఇచ్చాడు అనుకోండి, కాముంటూ ఉండొచ్చు చెప్పలేదు. కానీ అన్నది తీసి తమ్ముడికి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 100%. అంటే నా క్యాలిక్యులేషన్ అయితే ఈయన ఇప్పుడు ఎక్స్పాన్షన్ గురించి మార్నింగే మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ చూశారు. ఈ ఎక్స్పాన్షన్లో నేను అనుకోవటం, పాప వాళ్ళ మీద నాకేం కోపం కాదు,
వెంకటని తీసేయచ్చు, కొండ సురేఖని తీసేయచ్చు, ఇట్లా 2-3 పేర్లు ఉన్నాయి. తీసి రీకన్స్టిట్యూట్ చేసే సందర్భంగా అన్నం తీసి తమ్ముడికి ఇస్తుండొచ్చు, అప్పుడు అడ్జస్ట్మెంట్ అవుతుంది. అదర్వైజ్ తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు, తీవ్రమైన అసంతృప్తి. అదర్వైజ్ కూడా కష్టమైంది కదా, మళ్ళీ వాళ్ళు చెప్పిన నినాదానికి స్లోగానికి మళ్ళీ దెబ్బ. ఎందుకంటే జిల్లా నుంచి 3 రెడ్లు అవుతారు, అట్లా చేయలేదు. ఫ్యామిలీ నుంచి 2 అవుతారు. ఈ ఈక్వేషన్ మీకు వెంకటని తీసేయవలసి వస్తుంది అంతే. మళ్ళీ వెంకటరెడ్డి ఊరుకుంటాడా? మరి వాళ్ళ ఫ్యామిలీ ఆల్రెడీ మాట్లాడుకున్నారని కూడా అంటున్నారు. ఆయన ఇదివరకు అంతా కొంచెం అటు ఇటు అవుతుంది వ్యవహారం. ఆయన ఇదివరకు అంతా పవర్ఫుల్ లేడు వెంకటరెడ్డి, బాగాలేదు ఆయన ఆరోగ్యం. నేను అనుకుంటున్నాను అదే ఉన్నాడు కొంచెం అంతా డిఫరెంట్గా మాట్లాడు ఆరోగ్యం అంత. ఆయన బాబు చనిపోయినాక వెంకటరెడ్డి డిస్టర్బ్ అయ్యాడు, అదే చాలా డిస్టర్బ్ అయ్యాడు బాబు. సో మీరు రాజగోపాల్ రెడ్డితో ఈ మధ్య మాట్లాడారా మరి, ఏం చేస్తున్నాం ఏందని? టచ్లో ఉంటాడు ఆయన నాతో. ఓకే. ఆ స్టేట్మెంట్ ఇచ్చినా ఫోన్ చేశాడు ఆయన. ఏమన్నాడు? ఏందన్నా అంటించిపోయారు అంటు. నేను నాకు తెలిసి చెప్పిన తప్ప అన్న, టచ్లో ఉన్నమాట వాస్తవమే, ఇప్పటికిప్పుడైతే పెద్దగా కార్యాచరణ అయితే ఏం లేదు అన్నాడు. టచ్లో ఉన్నమాట వాస్తవమే అన్నాడు. నేను అన్నది కరెక్టే అన్నాడు, నేను అన్నది తప్పలే, అన్నది కరెక్టే, అందరం టచ్లో ఉన్నాం కానీ కార్యాచరణ ఏం లేదు ప్రత్యేకంగా అన్నాడు. ఇంకొక ఇష్యూ, భారతీయ జనతా పార్టీ సిచ్యువేషన్ ఏంటి అన్నది ఒక చర్చ నడుస్తున్నది. అంటే మరి చాలా దారుణంగా తయారయ్యారు లీడర్లంతా. మన నరేంద్ర మోదీ వీళ్ళందరినీ వాయించేసిండు, మీకంటే అసదుద్దీన్ ఓవైసీ నయం అని కూడా మాట్లాడిండని స్టేట్మెంట్స్ ఎంపీలు కూడా అవును వాయించి పడేసిండని. ఎంత అవమానం అది. అసదుకున్న పాపులారిటీ లేదంటే అసదు ఉన్నది ఒక పాకెట్లో 7 కాన్స్టిట్యున్సీలో ఉన్నాడు. అవును, స్టేట్ మీద మాడుతున్నాడు పిఎం. 35% ఓట్ పర్సెంటేజ్ వచ్చింది లైక్ మన ఎంపీ ఎలక్షన్ 35%. అవమానమా కదా? అంతే కదా. థర్డ్ ఆల్టర్నేటివ్ మనం ఇంతమంది అనుకున్నాం, ఒకసారి పడిపోయినాక బీఆర్ఎస్ అది పోయింది అనుకుంటే పొలిటికల్ వ్యాక్యూమ్ క్రియేట్ అయితే అందులో పుట్టకపోతే ఇంకెందులో పుడతావు పోయి. ఆ కమిట్మెంట్ లేదు వాళ్ళకి, అసలు ఆ యూనిటీ లేదు. ఎవరి గ్రూప్ వాళ్ళదేనా? ఇప్పటికి కూడా కిషన్ రెడ్డి గ్రూప్ వేరు, బండి సంజయ్ గ్రూప్ వేరు, ఈటల రాజేంద్ర గ్రూప్ వేరు, మళ్ళా సరే దత్తాత్రేయ అంటే ఈరోజు లేడు కానీ ఇన్ని గ్రూపులతో అసలు బీజేపీ మీరు ఎట్లా ఎమర్జ్ అవుతారు ఒక కొహెసివ్ గ్రూప్గా? సో డెఫినెట్లీ అసలు పిఎం అనేవాడు ఉత్కాల అంత తీటుడు కాదు. మరి ఎందుకు ఇట్లా తయారయ్యారు బండి గీటలకు? అసలు ఎట్లా చాలా ఘోరంగా ఉంది. వాడు ఒకటే కాన్స్టిట్యున్సీ, మీరు దాంట్లో ఉండాలి కదా, కొహెషన్ గ్రూప్ ఉండాలి. కిషన్ రెడ్డి గారు అసలు డిపాజిట్ పోతా అండి బై ఎలక్షన్లో, మన జూబ్లీ ఆయన ఏరియా అది, మంత్రి కూర్చోవాలి అక్కడ, అవసరమైతే పైసలు పెట్టాలి. పాలిటిక్స్ అట్లున్నాయి అన్ఫార్చునేట్లీ. వాడు 34,000 తీసుకొస్తే నేను లెక్క, కానీ అర్బన్ ఏరియాలో బీజేపీ ఉందని మనమే ఆడుకుంటాం సార్, ఊళ్ళలో లేదంటే. ఇప్పుడు అర్బన్లో లేవు, ఊళ్ళలో లేవు, ఇంకెక్కడ మీరు 100% కరెక్ట్. బీజేపీ అనేది ఉన్న అవకాశాన్ని చేయాల్చుకుంటుంది. కానీ ఇంకా కొన్ని బెల్ట్స్లో మన సర్పంచ్లుగా యూత్ కొంత గెలవగలిగినారు. లోకల్ బాడీలో మీకు తెలియదు ఏముంది, పాలిటిక్స్కి దూరంగా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ కనుక పాపులర్ అయితే కొంత వాళ్ళు డబ్బులు పెట్టుకునే శక్తి ఉంటే వాళ్ళు గెలుస్తారు. మీరు అది ఎమ్మెల్యేలకు ఎంపీకి మీరు వర్తించలేరు. అవును, ఆ పార్టీ పరంగా టికెట్ ఇస్తే వాళ్ళు వచ్చేసి ఆ రిజల్ట్కు దీనికి పోలికే లేదు అసలు. స్థానిక సంస్థల్లో గెలిచిన వాళ్ళు 100% పార్టీ పరంగా కాదు. బట్ ఏంటంటే రూలింగ్ పార్టీకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, అనేది 100% ఉంటుంది. అది ఉండగా కొందరు మీకు ఇట్లాంటి వాళ్ళు గెలుస్తారు. ఇండిపెండెంట్ మీరేనా ఇండిపెండెంట్ గెలిచిన ఇండిపెండెంట్ పొవర్ఫుల్ పొలిటికల్ పోలరైజేషన్ ఉన్నాక మనిషి ఆ వ్యక్తికి ఆ ఇమేజ్ ఉంటుంది, ప్లస్ తట్టుకునే శక్తి ఉంది అనుకోండి ఫైనాన్షియల్గా, వాడు వేసేస్తారు వాడు. అందువల్ల మీకు ఆ రిజల్ట్స్ అనేది రిఫ్లెక్షన్ కాదు, పొలిటికల్ సెంటిమెంట్ యొక్క రిఫ్లెక్షన్ కాదు. సో వీళ్ళు ఆల్టర్నేట్ అవ్వడానికి అవకాశాలు కనబడుతున్నాయి ఇట్లే కొనసాగుతాయి. బీజేపీ ఇంకే ఆల్టర్నేట్ ఇప్పుడు రేపు మన జూబ్లీ బీఆర్ఎస్ నుంచి ఇంత శత్రువులా బయటకు వచ్చిన నేనేమనుకుంటున్నా అంటే బీజేపీ రాదు, బీఆర్ఎస్ వస్తుంది అనుకుంటాను. అంటే నేను అదే అంత అగైనెస్ట్ ఉన్నా నేనే. ఆ పరిస్థితి తెచ్చుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మొన్న లాస్ట్ టైం 26,000 ఓట్లు వస్తే 17,000 వచ్చినాయి. మన ఇంత తప్పే దారుణం. రేపు పొద్దున ఖైరతాబాద్లో ఇంతకంటే గొప్ప రిజల్ట్ ఉంటుందని ఎట్లా మనం ఇది? ఇక అదే ప్రాబ్లం. అర్బన్ ఏరియాలో ఉన్న బీజేపీ కూడా వీక్ అయిపోయింది. అది తప్పు. వాళ్ళు చాలా సీరియస్గా దాన్ని ఒక పిఎం తిట్టడం కాదు, ఈ హ్యాస్ టు సెండ్ సంబడి టు సిట్ హియర్, కూర్చోబెట్టి దీన్ని అందరికి కలిపి ఒక ప్రయత్నం చేస్తే తప్ప ఉన్న వ్యాక్యూమ్లో అక్కడే వ్యాక్యూమ్, మీరన్న వ్యాక్యూమ్. ఈ పొలిటికల్ వ్యాక్యూమ్లో ఓ తీర్మానం మల్లలు వచ్చినా లేకపోతే కవిత వచ్చినా ఇట్లాంటి పార్టీలు వచ్చినా మనం ఆశ్చర్యపోనక్కర్లే అంటున్నాయి. వ్యాక్యూమ్ ఉంది వాడుకునే వాళ్ళు. ఈ అధ్యక్షుడు ఎంపిక తర్వాత నుంచి చాలా ఇదైపోయినట్టున్నది నేను అనుకోవడం. చాలా అంటే రాకపోవడం కిషన్ రెడ్డికి మిగతా వాళ్ళకి పడతలేదు. నాకు రామచంద్ర మిత్రుడు అదేలేండి, ఆయన అంటే సదభిప్రాయం కానీ అస్సలు అది ఏమీ లేదు అసలు. ఆ తర్వాత మూమెంటం లేదు, ఆ మాట అనకూడదు కానీ మూమెంటం లేదు. మీరే ఇది ఎగ్జాంపుల్ చెప్తే. అవును,
ఎనీవే థ్యాంక్ యూ సార్, Thank థ్యాంక్ you. యూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కపిల్ వాయి దిలీప్ కుమార్ గారితో డిఫరెంట్ ఇష్యూస్ మీద ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.